డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీటెట్ రాయబోతున్న అభ్యర్థులు లేదా ఏపీటెట్ రాయబోతున్న టీచర్స్ కోసం ఈ వీడియో ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ వీడియో టాప్ స్కోర్ చేద్దాం అనుకునే అభ్యర్థులకైతే మాత్రం కాదు, కానీ ఎవరైతే ఇప్పుడు పని చేస్తున్నారో టీచర్స్గా లేదా స్కూల్స్కి వెళ్తూ కూడా ఇప్పుడు ఈ టెట్లో క్వాలిఫై అవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందో వారికి మాత్రం ఇది బాగా ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఎవరైతే స్కోర్ తక్కువలో ఉండి 100 మార్కులు లేదా 110 మార్కులు పైన స్కోర్ చేయాలి అనుకుంటారో వారికి కూడా ఈ తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద అవగాహన కల్పించడానికి ఈ వీడియో మీకు సంపూర్ణంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మనం ఈ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఈ వీడియోలో మనం ఏమేం చర్చించబోతున్నాం లేదా వేటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్న దాని గురించి మీతో 2-3 మాటల్లో నేను చెప్పేస్తాను. అయితే ఈ వీడియోలో మనం ముఖ్యంగా 90 మార్కులు అనే ఏదైతే ఓపెన్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉందో ఆ 90 మార్కుల స్కోర్ని ఎలా ఈజీగా ఓవర్కమ్ చేయాలి లేదా ఎలా ఈజీగా క్రాస్ చేయాలి. 90 మార్కులు క్రాస్ చేయడం అనేది ఏపీటెట్లో చాలా సులభమైంది. అది ఎలా క్రాస్ చేయాలి, లేదా 110 మార్కులు అలా కొంచెం ఆల్రెడీ టెట్ రాసి ఉన్న వాళ్ళు, స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు 110 మార్కులు పైబడి ఈసారి టెట్లో ఎలా తీసుకువెళ్ళగలగాలి అనే దానికి ఈ వీడియో అయితే మీకు క్లియర్గా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఈ తక్కువ టైంలో ఈసారే కాదు ఎప్పుడైనా కానీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వకముందు ప్రిపేర్ అయితే అది లాంగ్ గ్యాప్ అవుతుంది, కానీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేవారు ఎవరికైనా కానీ అది షార్ట్ టైమే అవుతుంది. ఎందుకంటే నాట్ మోర్ దెన్ 45 డేస్, 45 డేస్ కంటే ఎక్కువేమి ఎవరు మహా అయితే 2 నెలలు ఇస్తారు. కాబట్టి అది ఎప్పటికైనా కానీ షార్ట్ టైం అవుతుంది. కాబట్టి ఆ షార్ట్ టైంలో ఉండే ఆ వ్యాస్ట్ సిలబస్లో నుంచి ఇచ్చిన ఆ యొక్క భారీ సిలబస్ షీట్లో నుంచి ఏ టాపిక్స్ కన్ఫామ్గా వరుసనే చదువుకుంటా వెళ్తే, లేదు మన దగ్గర సిలబస్ షీట్ పెట్టుకుని వరుసనే చదువుకుంటా వెళ్తే అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఇంకా చాలా ఉంది కదా అని మనమే తెలియకుండా లేజీగా తయారవుతాం. కాబట్టి ఆ సిలబస్ షీట్లో ముందుగా కంప్లీట్ చేయాల్సినవి కంప్లీట్ చేస్తే మ్యాక్సిమం ఏ స్కోర్ చేయడానికి మనం ఏ టాపిక్స్ను ముందుగా కవర్ చేయాల్సి ఉంటుంది అనే డిస్కస్ చేయడమే కాకుండా పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అలాగే పేపర్ 2లో లాంగ్వేజ్ రాసేవాళ్ళు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా కామన్గా ఉండే టాపిక్స్ ఏవి, వాటి మీద ఎలా మనం స్ట్రెస్ఫుల్గా దానిలో మనం కొంచెం ఓవర్ ఇంట్రెస్ట్ పెడితే వాటిలో ఎలా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అనే వాటి మీద ఈ వీడియో చెప్పడమే కాకుండా లాస్ట్లో మీకు మన స్ట్రెంగ్స్ మనం ఐడెంటిఫై చేసి ఈ టెట్ ఎగ్జామ్కి అపీర్ అవ్వడానికి ఎటువంటి కంగారు లేకుండా లేదా ఎటువంటి టెన్షన్ లేకుండా వెళ్ళి ఎలా మనం మ్యాక్సిమం స్కోర్ స్కోర్ చేయొచ్చు అనే దాని మీద ఈ వీడియో కంప్లీట్గా అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కాబట్టి దీనిలో మనం ముందుగా పేపర్ 1 గురించి, ఈ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 2లో ఉన్న లాంగ్వేజ్ కావచ్చు, వీటి గురించి జస్ట్ 2-3 మినిట్స్లో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను తర్వాత సిలబస్ కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. చూస్తే ఇక్కడ టెట్ పేపర్ 1 మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ మీ అందరికి మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వారికి అవగాహన ఉండటం కొరకు ఈ విషయం చెప్తున్నాను. సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఏదైతే ఉందో అది 30 మార్క్స్కి ఉంటుంది. ఆ తర్వాత తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో 24 మార్క్స్ ఏమో కంటెంట్కి, అలాగే 6 మార్క్స్ ఏమో మెథడాలజీ అంటే తెలుగుకు సంబంధించిన మెథడాలజీ ఏదైతే బోధనా పద్ధతులు ఉంటాయో వాటికి సంబంధించి మొత్తం 30 ఉంటాయి. 30 కూడా 30 మార్కులు. అలాగే ఇంగ్లీష్ కూడా 24 ఏమో కంటెంట్ అంటే గ్రామర్ కావచ్చు ఇలాంటివి ఉంటుంది. అలాగే 6 మార్క్స్ వచ్చేసరికి మళ్ళీ ఇంగ్లీష్ మెథడాలజీ. మ్యాథ్స్ కూడా అలాగే ఉంటుంది. 24 మార్క్స్ ఏమో కంటెంట్, 6 మార్క్స్ ఏమో మెథడాలజీ. సైన్స్ కూడా అలాగే 12 మార్క్స్. అలాగే ఎందుకంటే సైన్స్ సోషల్ వచ్చేసరికి ఒకే దానిలో ఈవీఎస్ పార్ట్లో మనకు ఉంటుంది కాబట్టి సైన్స్ కంటెంట్ 12, 3 వచ్చేసరికి మెథడ్. ఈ కంటెంట్ 12లో ఫిజిక్స్ పార్ట్ ఎంత, కెమిస్ట్రీ పార్ట్ ఎంత, బయాలజీ పార్ట్ ఎంత అనేది స్ప్లిట్ చేయడం అనేది పేపర్ 1కి ఇంపాసిబుల్. ఎవరన్నా మీకు అలా స్ప్లిట్ చేసి చెప్తే అదేదో మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి చెప్పడమే తప్ప అది మనం స్ప్లిట్ చేసి ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. ప్రపోర్షనేట్గా మనం చెప్పుకోవచ్చు, అవి హాఫ్ వస్తాయి, ఇవి హాఫ్ వస్తాయి, ఇవి 3 వస్తాయి అని అలా చెప్పొచ్చు. కానీ హోల్సమ్గా మనం చూడాలి అంటే 12 కంటెంట్, 3 ఏమో మెథడ్. అలాగే సోషల్ కూడా 12 కంటెంట్ బిట్స్ వస్తాయి, 3 ఏమో మెథడాలజీ వస్తాయి. మొత్తం 150 బిట్స్, 150 మార్క్స్. నెక్స్ట్ మనం పేపర్ 2 చూసుకున్నట్లయితే పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసేవాళ్ళు అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్,
బయాలజికల్ సైన్స్. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురికి కూడా కామన్ పేపర్. ఇంతకు ముందు చెప్పినట్లే మనం సిడిపి, తెలుగు, ఇంగ్లీష్ కామన్గా 30 ఉంటాయి. కాకపోతే పేపర్ 1తో కంపేర్ చేసుకుంటే పేపర్ 2లో తెలుగు వచ్చేసరికి మెథడ్స్ ఉండవు, ఇంగ్లీష్లో కూడా మెథడ్స్ ఉండవు, కేవలం కంటెంట్ మాత్రమే మనకి 30 మార్క్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మ్యాథమెటిక్స్ 16 కంటెంట్ 4 మెథడ్ 20, అలాగే ఫిజికల్ సైన్స్ 16 కంటెంట్ 4 మెథడ్ 20, అలాగే బయాలజికల్ సైన్స్ 16 కంటెంట్ 4 మెథడ్. ఈ ముగ్గురు సబ్జెక్టులు కూడా వారి సబ్జెక్ట్తో పాటు మిగతా 2 కూడా రాయాల్సి ఉంటుంది. నేను రాయను అనడానికి లేదు, ఎందుకంటే పేపర్ సెట్టింగ్ అలా ఉంది. ఎందుకు చేశారు ఏంటో మనకు అయ్యండి, దాని గురించి డిస్కషన్ అనవసరం. కానీ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన టీచర్స్ లేకపోతే టీచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, వీళ్ళ ముగ్గురు కంపల్సరీ వాళ్ళ కోర్ సబ్జెక్ట్, వాళ్ళ మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మిగతా 2 కూడా రాయాల్సి ఉంటుంది. మార్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ మ్యాథ్స్, సైన్స్ కాకుండా మిగతా పేపర్స్ ఏవైతే ఉన్నాయో, నేను స్పెషల్ ఎడ్యుకేషన్ గా చెబుతుంది, ఈ 2లోనే మనకు వచ్చే సోషల్ సైన్స్ కావచ్చు, అంటే సోషల్ స్టడీస్ కావచ్చు, లేదా తెలుగు లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎలా వెయిటేజ్ ఉంటుందనేది చూస్తే వీళ్ళకు కూడా సిడిపి 30 మార్క్స్, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్, తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 మార్క్స్ ఉండి, ఇప్పుడు సోషల్ స్టడీస్ వాళ్ళు వచ్చి కేవలం వాళ్ళ సబ్జెక్ట్ మీదే 48 క్వశ్చన్స్ ఏమో, అంటే 48 మార్క్స్ ఏమో కంటెంట్ మీద, 12 మార్క్స్ ఏమో మెథడాలజీ మీద. అలాగే తెలుగు రాస్తున్న వారు, తెలుగు పేపర్, లాంగ్వేజ్ పేపర్ రాస్తున్న వారు 48 మార్క్స్ ఏమో కంటెంట్ మీద, 12 మార్క్స్ ఏమో మెథడాలజీ మీద. అలాగే ఇంగ్లీష్ రాస్తున్న వారు 48 వాళ్ళ ఓన్ కంటెంట్ మీద, 12 ఏమో వాళ్ళ ఓన్ మెథడాలజీ ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీ మీద ఉందో దాని మీద రాస్తూ ఉంటారు. మరి ఇన్ని పేపర్స్లో కూడా మీకు ఇప్పటికే నేను స్లైడ్స్ డిస్ప్లే చేశాను. మీకు ఈ పేపర్స్ అన్నిటిలో కూడా కామన్గా వచ్చేవేవో చూసుకుంటే, లేదా ఎక్కువ స్కోరింగ్ అవ్వడానికి ఉపయోగించుకోవాల్సినవేవో మనం ఆలోచించాలి అనుకుంటే ఒకసారి ఒక్కొక్క స్లైడ్ దగ్గరికి వెళ్దాం. పేపర్ 1 వచ్చేసరికి దానిలో ఈ ఎస్జిటికి సంబంధించిన పేపర్ రాసేవాళ్ళు ప్రతిదీ వాళ్ళకి ఇంపార్టెంట్. పలాంది ఇంపార్టెంట్, పలాంది లేదని చెప్పడానికి లేదు, మనందరికీ తెలిసింది. ప్రతి సబ్జెక్ట్ కూడా వాళ్ళు చేసుకోవాల్సిందే లేదా చదువుకోవాల్సిందే, కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు మ్యాథ్స్ రాసేవాళ్ళు, ఫిజిక్స్ రాసేవాళ్ళు లేదా బయాలజికల్ సైన్స్ రాసేవాళ్ళు వేటి మీద స్ట్రెస్ పెట్టాలి అనేది ఒకసారి మాట్లాడుకుని ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. చూడండి ఒకసారి దీనిలో మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ 16 అలాగే 4 వీటి మీద 4 అనేది మెథడాలజీ ఎక్కువగా అప్లికేషన్ టైప్లో ఇస్తుంది, కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు దాని మీద. కాబట్టి ఈ 16 మార్క్స్ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఈ కంటెంట్ మీద ఫుల్ గ్రిప్తో వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టీచింగ్లో ఉన్నాం కాబట్టి దీని మీద ఫుల్ గ్రిప్తో వెళ్ళి మ్యాక్సిమం దీనిలో 1 or 2 బిట్స్ మాత్రమే పోయే విధంగా, ఎందుకంటే ఈజీగానే వస్తుంది పేపర్, ఎప్పుడు కూడా టెట్ పేపర్ ఎప్పుడు కూడా అంత టఫ్గా అంత ట్విస్ట్ చేసి టైం వేస్ట్ చేసే విధంగా అయితే ఉండదు, కాబట్టి ఈజీగానే వస్తుంది. కాబట్టి 1 or 2 బిట్స్ మాత్రమే మనకి పోవాలి, మ్యాక్సిమం నేను కరెక్ట్గానే పెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్ కూడా ఈ 16, అలాగే బయాలజికల్ సైన్స్ చేసేవాళ్ళు కూడా ఈ 16 మన పాకెట్లో ఉన్నాయి అనుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెథడ్ పార్ట్ ఏదైతే ఈ 4, ఈ మెథడ్ ఏదైతే మనం 4 రాస్తామో ఇవి అసలు మనం ప్రెడిక్ట్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 సంవత్సరాలు మనం బిఎడ్లో కానీ లేదా డిఎడ్లో కానీ ఉండి 2 సంవత్సరాలు నేర్చుకునే మెథడాలజీ ఈ 1 monthలోనో లేకపోతే 45 daysలోనో నేర్చుకోవడం పూర్తిగా, అంటే కంప్లీట్గా నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎవరన్నా కంప్లీట్గా నేర్పుతామన్నా కానీ అది కూడా ఇంపాసిబులే. కాబట్టి అంత దాని మీద గ్రిప్ రాదు, కాబట్టి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ చేస్తాం. కాకపోతే వాటి మీద టైం వేస్ట్ చేసుకోకుండా ఈ కంటెంట్ మనకి కంప్లీట్గా వచ్చేలాగా చూడాలి. ఈ ఏదైతే మనకి అదర్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే మన సొంత సబ్జెక్ట్ కాకుండా మిగతాయి ఉంటాయో వాటికి ఏం చేయాలి అన్నది నేను లాస్ట్లో చెబుతాను. అయితే అలాగే ఈ ఇంగ్లీష్ వాళ్ళు కానీ, సోషల్ వాళ్ళు కానీ, లేదా తెలుగు రాసే వాళ్ళు కానీ వీళ్ళు ఒక రకంగా సేఫ్ సైడ్ ఉన్నట్లే లెక్క. ఎందుకంటే వీళ్ళకి ఓన్ సబ్జెక్ట్ నుంచే వస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ టెట్లో ప్రతి పేపర్కి కామన్ వెయిటేజ్ ఏమేమి ఉంటుంది అనేది మీతో కంపేర్ చేసి చెప్పి, ఈ సిడిపి వచ్చేసరికి ఏ పేపర్ రాసినా కానీ మీకు 30 మార్క్స్ అనేది దానిలో కనిపిస్తుంది. ఇంకా మాట్లాడేది దానిలో మనకేం ఉండదు. తెలుగు వచ్చేసరికి ఈ ఎక్కువ ఎస్జిటి మీద నేను స్ట్రెస్ పెట్టను, ఎందుకంటే వాళ్ళ అన్ని సబ్జెక్ట్స్ ఒకే సమానమైన వెయిటేజ్ కాబట్టి. దీనిలో తప్పితే మిగతా అందరికీ 30 మార్క్స్ కన్ఫామ్గా ఉండి ఈ తెలుగు పేపర్ రాసే వాళ్ళకి ఎక్స్ట్రా 48 మార్క్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఎస్జిటి
24 ఉండి మిగతా వాళ్ళందరికీ 30 ఉండి ఈ ఇంగ్లీష్ పేపర్ రాసే వాళ్ళకి 48 ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మెయిన్గా స్ట్రెస్ చేయాలనుకున్నది ఏంటి అంటే ఈ కామన్ టాపిక్స్ మనకు యొక్క ఓన్ కంటెంట్ మీద మనకు ఎలాగో గ్రిప్ రావాల్సిందే. ఎందుకంటే మన ఓన్ కంటెంట్ మీద మన సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ లేకపోతే ఇంకా ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవుతాం, అవ్వలేం. మరి అది ఒకటే సరిపోతుందా క్వాలిఫై అవ్వడానికి? సరిపోదు. మనకి ఎన్ని కావాలి? 90 మార్క్స్ కావాలి కనీసం. ఈ 90 మార్క్స్ కావాలంటే వీటిల్లో మనం వేటిని సెలెక్ట్ చేసుకోవాలి, వేటిని కంప్లీట్గా మనం నేర్చుకోవాలి, వేటిని పార్షియల్గా నేర్చుకోవాలి, వేటి మీద మనం ప్రెజర్ తీసుకుని కొంచెం టైం తీసుకునైనా కానీ వేటిని మనం ప్రాక్టీస్ చేయాలి, వేటిని చదవాలి, వేటికి సంబంధించిన క్లాసెస్ వినాలి. ఇవి మీతో నేను డిస్కస్ చేయాలనుకునే విషయాలు. కాబట్టి ఈ కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సిడిపి కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వీటిని సిలబస్ షీట్ మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే ఇట్స్ ఎ వ్యాస్ట్ సిలబస్ షీట్. అంటే తెలుగు ఒకటి కొంచెం చిన్నగా కనపడుతుంది కానీ మిగతావన్నీ కూడా చాలా పెద్దగా కనపడతాయి. వాటిలో అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో కూడా మనకు కొన్నిసార్లు తెలియదు. కాబట్టి కొత్తగా రాస్తున్న వారు కావచ్చు, లేదా సరైన అవగాహన లేని వారు కావచ్చు, వారి కొరకు నేను ఇప్పుడు వాటిల్లో ఏవి ముందు చదువుకోవాలి, ఏవి హోల్డ్లో పెట్టుకోవాలి, ఏవి ప్రాక్టీస్ చేయాలి, లేదా ఏవి ప్రీవియస్ పేపర్స్ నుంచి చూసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థం కావడానికి కొన్ని స్లైడ్స్ లేకపోతే సిలబస్ షీట్స్ తయారు చేశాను. అవి ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ యొక్క సిలబస్ షీట్ ఏదైతే లేదా స్లైడ్ ఏదైతే కనబడుతుందో ఇది నేను ఆ సిలబస్ షీట్ మొత్తం తీసుకుని వాటి నుంచి రిపీటెడ్గా ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అన్న దాని గురించి అనలైజ్ చేసి నేను ఇప్పటికి దాదాపు 8 టెట్లు రాశాను. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఆ 8 టెట్లు కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా 100+, 110+, అలాగే స్కోర్ చేశాను. వీటిలన్నిటిలో కూడా రిపీటెడ్గా ఎలా వస్తున్నాయి అనే దాని గురించి, లేదా ఏ టాపిక్స్ అనేవి ముందు కంప్లీట్ చేసుకుని తర్వాత టైం ఉంటే ఏ టాపిక్స్ చూడాలి అన్న దాని గురించి నేను కంప్లీట్గా అనలైజ్ చేస్తూ తయారు చేసింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగులో వచ్చేసరికి మనకి ఈ తెలుగులో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి మనకి ఇచ్చిన ఈ 150లో 5 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 పార్ట్స్లో కూడా మన ఓన్ కంటెంట్తో కూడా కాకుండా మన సొంత సబ్జెక్ట్ కంటే కూడా ఎక్కువ స్కోర్ చేయగలిగిన టాపిక్ ఏదన్నా ఉంది అంటే సెక్షన్ తెలుగునే. ఎందుకంటే కొన్నిసార్లు 30/30 కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ అవర్ మదర్ టంగ్, మన మదర్ టంగ్ కాబట్టి మనకు సహజంగానే దాని మీద పట్టు ఉంటుంది. కాబట్టి చదవడానికి ఎక్కువ సమయం తీసుకోం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దానిలో వ్యాకరణాలు కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ 10th క్లాస్ వరకు నేర్చుకుని ఉన్నాం. కాబట్టి కొన్ని టెక్నికల్గా వ్యాకరణానికి సంబంధించి, గ్రామర్కి సంబంధించి కొన్ని టెక్నికల్ వర్డ్స్ తప్పితే మిగతావన్నీ కూడా సహజంగానే మనకు తెలిసిపోతాయి. కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం మార్క్స్ అంటే 30/30 తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక సెక్షన్ ఏదైనా ఉందంటే అది తెలుగు మెథడాలజీ, తెలుగు టాపికే. ఒక ఎస్జిటికి తప్ప స్కూల్ అసిస్టెంట్లందరికీ కూడా మెథడాలజీ అనే దానిలో 6 మార్క్స్ లేదు. కాబట్టి ఎస్జిటి వాళ్ళు అయితే 24/24, అలాగే స్కూల్ అసిస్టెంట్ రాస్తున్న పేపర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30/30 తెచ్చుకోవడానికి ఏకైక అవకాశం ఉన్న సెక్షన్ ఈ తెలుగు. దీనిలో మీకు ముందుగా కంప్లీట్ చేయవలసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే దీనిలో మొట్టమొదటిగా అంటే మీరు సిలబస్ షీట్ తీసుకోండి, నేను కాదనడం లేదు, కానీ వాటిలో ముందు చేయాల్సినవి ఏమున్నాయో ఒకసారి కంప్లీట్గా మీరు టిక్ చేసుకోవడం ఏదో చేయండి. పఠనావగాహన, రీడింగ్ కంప్రహెన్షన్ మనం దీనికి చదవాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే గత టెట్ పేపర్లు కావచ్చు లేదా గత డిఎస్సి పేపర్స్ కావచ్చు, వాటిల్లో ప్యాసేజెస్ ఏమొచ్చినాయి వాటిలో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. పోయమ్స్ ఏమొచ్చినాయి ఒకవేళ వస్తే, పోయిటరీ అని ఇస్తే ఏమొచ్చినాయి పద్య భాగంలోంచి అవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడం. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా ఎర్రర్స్ లేకుండా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి దీనికి సపరేట్గా మనం చదవాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు అర్థమైపోయింది అనే ఫీలింగ్తో ఉంటాం కాబట్టి ఎక్కువగా తొందరపడిపోయి సరిగ్గా చదవకుండా తప్పులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నింపాదిగా చదవడం అలవాటు చేసుకోవాలి. రెండోది భాషాంశాలు చాలా ఇచ్చారు మనకి. ఆ చాలా ఇచ్చిన వాటిల్లో మనం ఇంపార్టెంట్గా చూడాల్సినవి ఏంటో నేను ఒకసారి మార్క్ చేశాను, జాగ్రత్తగా చూడండి, మీకు చెబుతాను. దీనిలో వ్యాకరణ పరిభాషిక పదాలు ఏవైతే ఉన్నాయో దీనిలో తత్సమం, తద్భవం, అలాగే ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ఈ యొక్క ప్రకృతులు, ఇవన్నీ కూడా కళలు చాలా ఉన్నాయి. అయితే వీటిలో నేను ఇక్కడ రెడ్ మార్క్ పెట్టడం మర్చిపోయాను, కానీ ఈ యొక్క భాషా భాగాలు, విభక్తులు ఏదైతే నేను రెడ్ ఫాంట్లో పెట్టానో ఈ 2 కంపల్సరీ ముందు కంప్లీట్ చేసేయాలి. భాషా భాగాలు అదేవిధంగా విభక్తులు కూడా, ఎందుకంటే మనకి బట్టి పడితే వచ్చేసేలాగా ఉంటాయి కాబట్టి అవి మన మైండ్లో ఉంటాయి. కాబట్టి వాటితో పాటు ఈ 2 అయిపోయాక నేను ఇక్కడ మార్క్ చేయడం మర్చిపోయిన టాపిక్ కళలు కూడా ఒకసారి
మనకి కొంచెం నేర్చుకోవాల్సి, అంటే మిగతావి చదవద్దని కాదు కానీ ముందు కంపల్సరీ ఈ 3 టాపిక్స్ ఈ భాషాంశాల్లో కంప్లీట్ చేయాలి. అలాగే తర్వాత సందులు వచ్చేసరికి సంస్కృత సందులు, తెలుగు సందులు 2 ఉంటాయి. దానిలో సంస్కృత సందుల మీద ఎక్కువ సార్లు రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉండేది కూడా 4 సందులే కాబట్టి ముందు వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత సమాసాలు వచ్చేసరికి నిర్వచనాలు ఉండాలి. అలాగే సందులకు కూడా నిర్వచనాలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ సమాసాలు కూడా చేసి, అలాగే ఛందస్సు కంపల్సరీ నేర్చుకోవడానికి, అసలు అంటే ఏంటంటే ఎలా ఇచ్చినా కానీ దానిలో మనం ఏ రకమైన ఛందస్సు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. 2 తర్వాత దానిలో గణాలు తెలిసుండాలి, ఘన విభజన తెలిసుండాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పలమాలు తీసుకుంటే దానిలో ప్రాస ఉంటుందా లేదా, లేకపోతే ఎన్నో స్థానం, ఇలాంటివన్నీ, లేకపోతే ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎన్ని గణాలు ఉంటాయి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఐడియాలజీ మనకి కంప్లీట్గా లోపల ఐడియా అనేది ఉండాలి. మొత్తం ఏదైతే 4 ఉన్నాయో 4 ఛందస్సులు కూడా. అలాగే అలంకారాలు వచ్చేసరికి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు 2 కూడా ఈక్వల్ వెయిటేజే. కానీ అర్ధాలంకారాలు వచ్చేసరికి కొంచెం ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఇది కాకుండా ఇంకోటి ఏదైతే శబ్దాలంకారం వస్తే అది వచ్చింది ఏంటి అనుకోవడానికి లేదు, అందుకే చెప్తున్నాను రెడ్ మార్క్ పెట్టలేదు, 2 ఇంపార్టెంటే. కానీ అర్ధాలంకారాలు కొంచెం ఈజీగా ఉంటాయి, త్వరగా వస్తాయి కాబట్టి కొంచెం దాని మీద స్ట్రెస్ పెట్టండి. తర్వాత వచ్చేసరికి క్రియలు, వాక్యాలు. క్రియలు మొత్తం దానిలో ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ కూడా చేయటమే కాకుండా వాక్య భేదాలు, సామాన్య ఏదైతే సంయుక్త సంక్లిష్ట ఆ యొక్క వాక్యాలు ఉంటాయి అవి, ఎలాగైతే మనం నేర్చుకుంటాం ఆశ్చర్యార్థకాలు, ప్రశ్న వేసేటప్పుడు ఎలాగ ఉంటుంది, కర్తర వాక్యాలు, కర్మల వాక్యాలు, ఒక వాక్యాన్ని పాజిటివ్గా ఇచ్చిన దాన్ని నెగిటివ్గా అంటే వ్యతిరేకార్థ వాక్యం కింద మార్చడం ఎలా, లేదా నెగిటివ్ ఇచ్చిన దాన్ని పాజిటివ్గా మార్చడం ఎలా, ప్రత్యక్ష పరోక్ష కథనాలు అంటే ఒకరు చెప్పింది డైరెక్ట్ స్పీచ్ ఎలా చెప్పాలి, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి, వీటి గురించి కంప్లీట్ అవగాహన ప్రాక్టీస్ ద్వారా, అదేవిధంగా దాని యొక్క ఏదైతే ముందు దాని బేసిక్ నాలెడ్జ్ ఏదైతే తెచ్చుకోవడానికి రూల్స్ ఉంటాయో వాటిలన్నిటినీ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసరికి పదజాలం వచ్చేసరికి ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే నేను పైన చెప్పానో ఈ గ్రామర్ పార్ట్ కావచ్చు, లేదంటే పఠనావగాహన ఏదైతే మన అవి యొక్క అపరిచిత పద్యాలు, గద్యాలు ఉన్నాయో ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ తెలుగులో ఇప్పుడు ఈ వొకాబులరీ పార్ట్కి అర్థాలు కావచ్చు, పర్యాయ పదాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, ప్రకృతి వికృతులు కావచ్చు, జాతీయాలు కావచ్చు, సామెతలు కావచ్చు, పొడుపు కథలు, ఏదైతే మన భాషా మాండలిక పదాలు ఏవైతే ఉంటాయి అంటే ఒక ప్రాంతంలో ఏమంటారు, అదే పదాన్ని ఇంకో ప్రాంతంలో ఏమంటారు, ఇంకో ప్రాంతంలో ఏమంటారు, ఇలా ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో వీటికి మనం ఏదన్నా ఆథెంటిక్ మెటీరియల్ అన్నా వాడవచ్చు. అంటే ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ కాదు, కొంచెం స్టాండర్డ్ ఉన్న మెటీరియల్ ఏదన్నా ఉంటే అది వాడచ్చు, లేదంటే ఏదైనా ఎవరిదన్నా నోట్స్ అన్నా ప్రిఫర్ చేయొచ్చు. లేదు మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే తీసుకున్నారో మనం ఉంటాయో 6th నుంచి 10th వరకు, మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా టైం ఉంటే 3rd క్లాస్ నుంచి బేసిక్ నుంచి వీటిల్లో మనం చూసుకుంటే మనకి ప్రతి ఒక్క లెసన్కి వెనకాల మనకి ఈ యొక్క గ్రామర్ పార్ట్ ఏదైతే వొకాబులరీ ఉంటుందో అది దొరుకుతుంది మనకి. అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా వచ్చేసరికి 6th నుంచి 10th క్లాస్ ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి తెలుగు టెక్స్ట్, దాంట్లో ప్రక్రియలు, అదేవిధంగా అంటే ఏముంటాయి కథ, గేయం, వ్యాసం, లేఖలు, ఇలాంటివి ఏవైతే రకరకాల ప్రక్రియలు ఉంటాయో ఆ లెసన్లు అవి చదవడమే కాకుండా వాటి లక్షణాలు, అలాగే కవులు, రచయితలు అంటే ప్రతిదానికి కవి ఉంటాడు, రచయిత ఉంటాడు, వాళ్ళు కవి పరిచయాలు, వారి గురించి వారు సాధించినవి, వాళ్ళ బిరుదులు, ఇవన్నీ కూడా పరిచయాలు ఉంటాయి. వాటితో పాటు పాఠాల వివరం కూడా, అంటే పాఠం యొక్క వృత్తివృత్తం ఏముంటుంది, దాని నేపథ్యం ఏంటి, ఎందుకని బోధిస్తున్నాం, అలాగే ఉద్దేశాలు, ఇలాంటివి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి అందరికీ కామన్గా ఉండే తెలుగు టాపిక్ సంబంధించి మీకు మినిమైజ్ చేసి ఈ సిలబస్ మొత్తాన్ని మినిమైజ్ చేసి క్లియర్గా చెప్పాను, ముందే ఏం చదవాలి, తర్వాత ఏమి చదవాలని. తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఏదైతే ఉందో దానిలో మనకి ఐసిటి కూడా ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు కొత్తగా మారుతుంది కాబట్టి మనకు అంత టెక్నాలజీ వస్తుంది కాబట్టి వాటి గురించి కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి మీరు సిలబస్ షీట్లో ఏదైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్లో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఫస్ట్ థియరీస్ చదివేసి, ప్రిన్సిపల్స్ చదివేసి, దాని ద్వారా మనం ఏదో ఒకేసారి ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనుకునే దానికంటే ముందు మనం తెలిసిన దానికంటే తెలియని దానికంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తాం మనకు ఉత్తమం. కాబట్టి దీనిలో మనం ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే పెడగాజికల్ కన్సర్న్స్ అండ్ టీచింగ్. ఏదైతే బోధనాపరమైన అంశాలు ఉన్నాయో ఆల్రెడీ మనం టీచింగ్లో ఉన్నాం కాబట్టి ఈ పార్ట్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానిలో ఫస్ట్ టీచింగ్ ప్రాసెస్, రోల్ ఆఫ్ ఏ టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్, రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్,
అండ్ రీసెర్చర్. అంటే బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి, అలాగే బోధించేటప్పుడు పిల్లలకి మనం ఎలా సులభతరం చేస్తాం, వాళ్ళకు అలాగా మనం హెల్ప్ చేస్తూ అంటే టీచ్ చేస్తూ వాళ్ళకి మనం ఈ యొక్క నేర్చుకోవాల్సింది ఎలా సులభతరం చేస్తాము అనే దాని మీద, అంటే దాని మీద క్వశ్చన్స్ వస్తాయనే కాదు, అలా మనం ఆ యొక్క విధానంలో మన యొక్క ఆలోచన శైలి ఎలా ఉంటుందన్న దాని మీద, మనం ఎలా ఆలోచిస్తాం ఏది టీచ్ చేయడానికి పరిశోధిస్తాం. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు అంటే ఒక ఉపాధ్యాయుడు సులభతరం చేసేవాడిగా, ఆలోచన చేసేవాడిగా, అలాగే పరిశోధించేవాడిగా అతని యొక్క వ్యవహార శైలి లేదా దాని యొక్క ఆలోచన శక్తి ఎలా ఉంటుందన్న దాని మీద ఈ టీచింగ్ ప్రాసెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని గురించి మనకు కంప్లీట్ అవగాహన ఉండదు. కాబట్టి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్స్. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్గనైజేషన్, అలాగే దాని అర్థం ఏంటంటే కల్చరల్లీ రెస్పాన్సివ్ అండ్ ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్. అంటే ఏదన్నా బోధిస్తూ ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బోధిస్తూ ఉన్నప్పుడు విద్యను ఎలా మనం సమ్మిళితం చేస్తాం. అంటే రకరకాల పిల్లలు ఉంటారు మన దగ్గర, ఒకే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్లో ఒకే ఆలోచన రీతి ఉండేవాళ్ళు, లేదా ఒకే మెమరీ ఐక్యూ ఉండేవాళ్ళు మన దగ్గర ఉండరు. రకరకాల కొన్నిసార్లు ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా ఉంటారు. అవసరాలు వాటిని మనం విభిన్న ప్రతిభావంతులు అంటాం కదా. అలా ఉన్నప్పుడు మన యొక్క ఎన్విరాన్మెంట్స్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఒక క్లాస్ రూమ్లో టీచింగ్ ఎఫెక్టివ్గా ఉండడానికి లేదా బోధన అనేది ఉన్నతంగా డెలివర్ అవ్వడానికి మన క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎలా తయారు చేసుకుంటాం, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కల్చరల్గా ఎలా ఉపయోగించుకుంటాం అన్న దాని గురించి మనకు అవగాహన ఉండాలి. తర్వాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, మనందరికీ తెలిసిందే, క్లాస్ రూమ్ని మనం సరైన రీతిలో మేనేజ్ చేయకుండా, నిర్వహణ తెలియకుండా క్లాస్ రూమ్లో పెడగాజికల్గా మనం సక్సెస్ అవ్వలేం. కాబట్టి తరగతి గది నిర్వహణ, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు, దాన్నే శైలులు అంటాం కదా, అటువంటి వాటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. తర్వాత రెండో టాపిక్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అసెస్మెంట్ అండ్ పాలసీస్, అంటే ఎడ్యుకేషనల్ పాలసీస్, మూల్యాంకనం చేయడం, విద్యా విధానాలు మనకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఎవాల్యుయేషన్ అంటే ఏదైతే మనం చేస్తామో, పిల్లల్ని అసెస్ చేస్తామో, ఎవాల్యూట్ చేస్తామో, దానిలో టూల్స్ ఆఫ్ అసెస్మెంట్, మూల్యాంక సాధనాలు ఏముంటాయి, అలాగే సిసి ఇప్పుడు మనం ఉపయోగించే పద్ధతి ఏదైతే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అసెస్మెంట్ కూడా అంటాం కదా, ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనం, వీటి గురించి కంప్లీట్ అవగాహన అనేది మనం కలిగి ఉండాలి. ఆల్రెడీ టీచ్ చేస్తున్న వాళ్ళు, స్కూల్స్లో ఉండేవాళ్ళు వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పెట్టే ప్రతి టెస్ట్ కూడా దాన్ని బేస్ చేసుకుని పెడతాం కాబట్టి. తర్వాత పాలసీస్ వచ్చేసరికి చాలా పాలసీస్ ఉన్నాయి, కానీ దానిలో మనం తెలుసుకోవాల్సిన మరి ముఖ్యంగా ఏంటి అంటే చైల్డ్ రైట్స్ యాక్ట్, పిల్లల యొక్క హక్కులు, అదేవిధంగా ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది, అలాగే ఎన్సిఎఫ్ 2005, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020, వీటిలన్నింటినీ కూడా మనకి ఒక పేజ్లో వచ్చేస్తాయి, 2-3 పేజీలు లేదంటే వీటిలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాబట్టి వీటిలో ఒకసారి చదువుకుంటే మన మైండ్లో అలా ఉంటాయి. అండ్ అలాగే మనకి ఎన్సిఎఫ్ ఎస్సి ఏదైతే 2023 ఉందో వీటిలన్నింటినీ కూడా, వాటిలో ఏ సంస్కరణలు వస్తున్నాయి, మెయిన్గా ఏంటంటే చదవడం అంటే చదవడం కాదు, కానీ వీటిల్లో ఒక పాలసీ నుంచి ఇంకో పాలసీ, అంటే ఇప్పుడు కొత్తగా ఎన్ఈపి 2020 వచ్చింది, దానికి ముందున్న ఎడ్యుకేషన్ పాలసీకి ఇప్పుడు వచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి తేడా ఏంటి, ఏ విషయంలో మారింది, ఏ విషయంలో అప్డేట్ అయింది, వీటిని వదిలేసాం, వీటి మీద టైం ఉంటే ఎక్కువగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఐసిటి, ఇందాక చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే సమ్మిళితం చేయడం మనం చదివే దానిలో. కాబట్టి ఐసిటి బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ అండ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ప్లానర్ సిస్టము, అదేవిధంగా విద్యా సాంకేతిక తరగతి గది కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. తరగతి గదిలో మనం సాంకేతిక టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తాం, అలాగే కమ్యూనికేషన్కి మనం తరగతి గదిలో ఎలా ఉపయోగిస్తాం అనేది మనం బేసిక్గా మన అవగాహన ఉండాలి. తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్ వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సింది హార్డ్వేర్ పార్ట్స్, సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఉపయోగించి, అలాగే బేసిక్ అప్లికేషన్స్ అంటే మనకి ఏముంటాయి కంప్యూటర్లో వచ్చేసరికి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇవే కదా ఉపయోగించేది. కాబట్టి మ్యాక్సిమం పవర్ పాయింట్ వాటి వరకు కూడా వెళ్ళరు, కానీ అడిగినా అడగొచ్చు. కాబట్టి ఎంఎస్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఎంఎస్ ఆఫీస్ మీద దాని మీద అవగాహన ఉంటుందే కాకుండా మనం స్కూల్లో ఇప్పుడు నేటి ఏదైతే ఉపయోగిస్తున్నామో, ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఉపయోగిస్తామో వాటి మీద కొంచెం అవగాహన ఉంటుంది కదా. కంప్యూటర్ పార్ట్స్ మీద కూడా అవగాహన ఉండాలి. తర్వాత మోడర్న్ టూల్స్ వచ్చేసరికి వెబ్సైట్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా ఇప్పుడు మనం ఎడిటింగ్ ఉపయోగించే క్యాన్వా మోడల్ కావచ్చు, ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అలాగే మనకు ఉండే అయితే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనకి దీక్ష ప్లాట్ఫామ్ ఉంది మనం టెక్నికల్గా ఉపయోగించుకోవడానికి
మన యొక్క సబ్జెక్టువల్ ఇన్ఫర్మేషన్ కానీ దానిలో ఉండే కంటెంట్ కానీ ఉపయోగించుకోవడానికి వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. 3 యొక్క అంటే ఈ 3 ముందు మనం కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత జనరల్గా ఉండే సైకాలజీ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో 4th వచ్చేసరికి ఇప్పుడు మీకు సిలబస్ షీట్లో ఫస్ట్ టాపిక్ కింద ఇది కనపడుతుంది. ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్, గ్రోత్, డెవలప్మెంట్ వీటి మీద ఏదైతే థీరీస్ ఉంటాయో మనం చూస్తాం. అంటే పెరుగుదల, వికాసం కావచ్చు, పరిణితి చెందడం కావచ్చు, వీటి మీద ఉంటాయి కాబట్టి ఫౌండేషన్గా ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, పెరుగుదల అనే దాని గురించి అవగాహన, అలాగే డెవలప్మెంట్, వికాసం, అలాగే మెచ్యూరేషన్ అంటే ఏదైతే మనకి పరిపక్వత ఉంటుందో అది కూడా పరిణితి అంటాము. అది కూడా దానిలో ఈ డెవలప్మెంటల్ డైమెన్షన్స్ అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా కొనసాగుతుంది. ఇందాక మీతో మాట్లాడుతూ నేను తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి అన్నాను కదా, అలాంటి డైరెక్షన్స్ ఉంటాయి కొన్ని డైరెక్షన్స్ మన సైకాలజీలో. వాటిలన్నిటి మీద కొంచెం డెప్త్గా మనకు అవగాహన అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత స్టేజెస్ గురించి కూడా డెవలప్మెంటల్ టాస్క్స్ ఆఫ్ ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడల్సెన్స్ అంటే శైశవ, బాల్య, కౌమార దశలు ఏదైతే ఉంటుందో వికాసం ఎలా చెందుతుంది అనే దాని గురించి మనకు అవగాహన ఉంటుంది. కాకుండా దీనిలో మనం నేర్చుకోవాల్సిన కోర్ థీరీస్ ఏంటి అంటే బ్రీఫ్ స్టడీ కంప్లీట్గా మనకి పియాజే, ఎరిక్సన్, కోల్బర్గ్, ఫ్రాయిడ్, అదేవిధంగా గోల్మన్ వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు థీరీస్ కంపల్సరీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వేటిని కొన్నిసార్లు వాళ్ళు ఏ బుక్స్ రాశారు అలాంటివి కూడా మనం అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ లెర్నింగ్, ఇంటర్పర్సనల్ డిఫరెన్సెస్ ఇలా ఇవి కూడా ఉంటాయి సైకాలజీలో పార్ట్. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే తేడా లేదా ఒకే వ్యక్తి లోపల ఉండే తేడాలు, సామర్థ్యాలు వీటిలన్నిటికి సంబంధించి మనకి వేరియేషన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దానిలోనే మనం కాగ్నిటివ్ ఎబిలిటీస్ గురించి మనం తెలుసుకుంటాం. అంటే జ్ఞానాత్మకంగా మనకు ఉండే సామర్థ్యాలు, అదేవిధంగా గార్డినర్స్ చెప్పిన మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఏదైతే ఉందో అది, అదేవిధంగా ప్రత్యేక సామర్థ్యాలు ఉన్న పిల్లలు అంటే మీకు అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక అవసరతలు ఉన్న పిల్లలు వాళ్ళకి సంబంధించి మనం కొన్ని తేడాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకోవడమే కాకుండా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, మెమరీ అంటే స్మృతి, విస్మృతులు, అదేవిధంగా ప్రేరణ పద్ధతులు, మనకు లోపల ప్రేరణ కలిగించే పద్ధతులు కావచ్చు, ప్రేరణ కారకాలు, ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను కదా, ప్రేరకారకాలు ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చివరిగా లెర్నింగ్ పర్స్పెక్టివ్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బిహేవియరిస్టులు మనకి ఎవరైతే థార్న్డైక్, అదేవిధంగా పావలో, స్కిన్నర్ ఇక్కడ కనపడుతుంది కదా మీకు స్లైడ్లో, వారితో పాటు కాగ్నిటివ్ అలాగే హ్యూమనిస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి కోహ్లరు, అదేవిధంగా బ్రోనరు, వైగోట్స్కీ, రోజర్స్ వీళ్ళు నేర్చుకోవడమే కాకుండా వీళ్ళు చెప్పిన దానిలో ఏం భేదాలు ఉన్నాయి, వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ఏం భేదాలు ఉన్నాయి, అంటే ఈ యొక్క ప్రవర్తనవాదులు చెప్పిన వాటికి అదేవిధంగా మానవతావాదం చెప్పిన వారికి మధ్య మెయిన్ కోర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి సైకాలజీకి సంబంధించిన ఏదైతే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ఎలా చదవాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇక తర్వాత చూసుకుంటే మనం ఇంగ్లీష్ పార్ట్ కూడా వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటామంటే, ఇక్కడ నేను చదవకుండా చెప్తున్నాను కానీ చాలా మంది ఏమనుకుంటామంటే ఈ పార్ట్ మనం ఏదో ఒకటి రాళ్ళు వేసొద్దాం అనుకుంటారు. కానీ ఇది ఒకవేళ మనకు లక్ ఫేవర్ అయ్యి దానిలో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి యాక్చువల్లీ అలా ఏమీ తెలియకుండా గెస్ చేయడానికి నేను కంప్లీట్ అగైనెస్ట్. కానీ నా ఒపీనియన్తో మీకేం పని, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ మీ మీద నేను రుద్దడం అని కాదు. కానీ మనం సబ్జెక్ట్ మీద లక్ ఫ్యాక్టర్తో వెళ్ళి రావడానికి టెట్ కంపల్సరీ 2 సార్లు కండక్ట్ చేస్తారని రూల్ ఏం లేదు, ప్రతిసారి చెప్పలేం. కాబట్టి కొంచెం అవగాహన కలిగించుకుని వెళ్తే అసలు తెలుగు ఎలాగైతే మనం 100% స్కోర్ చేస్తున్నాం, ఇక్కడ సెంట్ కాదు కానీ 90% కరెక్ట్ పెట్టడానికి కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే అది మనకి స్కోరింగ్ దీనిలోనే కాదు మనం పిల్లలకి టీచ్ చేయడానికి కూడా తర్వాత ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిలో మనం మెయిన్ నేర్చుకోవాల్సిన ఏంటి కొన్ని చెప్తాను చూడండి. గ్రామర్లో మనం మాస్టరీ అంటే మనం నైపుణ్యం సంపాదించాలి. మరి ముఖ్యంగా టెన్సెస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, టెన్సెస్ మీద మనం ఎక్కువ యొక్క నేర్చుకోవడమే కాకుండా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లు ఎలా మారుస్తున్నాం అనేది, వాయిస్ కన్వర్షన్ ఎలా మారుస్తున్నాం, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడంలో ఇవేంటి అంటే నాన్ నెగోషియబుల్. అంటే ఏంటి అంటే వీటిల్లో ఇంకా బేరం ఆడడానికి లేదు.
ఏదో సినిమాలో ఎవరో హీరో వాడినట్టు బేరాలు లేవమ్మా అంటాడు కదా, అలా దీనిలో నేర్చుకునే విషయంలో మనకి ఏంటంటే బేరాలు ఉండవు. కంపల్సరీ ఇవన్నీ కూడా వీటి మీద నేర్చుకోవడం అంటే కంప్లీట్ గ్రిప్ అనేది తెచ్చుకోవాల్సిందే. అప్పుడు వాటిని బేస్ చేసుకుని మిగతా టాపిక్స్ కూడా మనం నేర్చుకోగలం. అంటే ఇప్పుడు టెన్సెస్ నేర్చుకోకుండా మనం స్పీచ్లు మార్చలేం, టెన్సెస్ నేర్చుకోకుండా మనం వెర్బ్ ఫార్మ్స్ మార్చలేం, టెన్సెస్ అసలు టెన్సెస్ అనేది నేర్చుకోకుండా పాస్ట్లో ఎలా మాట్లాడాలి, ప్రజెంట్లో ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్లో ఎలా మాట్లాడాలి అన్న తెలుసుకోకుండా మనం అసలు సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం, చేయలేం కదా. వర్బ్స్ తెలుసుకోకుండా హెల్పింగ్ వెర్బ్స్ ఎలా తీసుకొస్తాం, హెల్పింగ్ వెర్బ్స్ తీసుకొచ్చినప్పుడు సబ్జెక్ట్ని బట్టి, అంటే మీకు తర్వాత క్లాసెస్లో ఎలా ఉండేయని చెప్తాను, ముందు ఐడియా కోసం చెప్తున్నాను. అంటే ప్రతిదీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అవుతుంది. కాబట్టి ఈ గ్రామర్ టాపిక్స్ కొన్ని ఏవైతే ఉంటే టెన్సెస్ కావచ్చు, యాక్టివ్ పాసివ్ వాయిస్ కావచ్చు, వెర్బ్ ఫార్మ్స్ కావచ్చు, స్పీచ్లు కన్వర్ట్ చేయడం కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేయడం, ఇవి మినిమం బేసిక్స్. ఇవి నేర్చుకోకుండా మనం దాని మీద దీనిలో మాస్టరీ అంటే మనం దీనిలో నైపుణ్యం కంప్లీట్గా తెచ్చుకోకుండా మిగతా టాపిక్స్ అసలు మనం ఏమీ చేయలేం. కాబట్టి నెక్స్ట్ వొకాబులరీ, డిక్షనరీ స్కిల్స్ వచ్చేసరికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనందరికీ తెలిసిందే. ఏ ముందా, బి ముందా, సి ముందా, జెడ్ ముందా తెలిసిందే. అవి తెలుసుకోవడమే కాకుండా ఏం చేయాలంటే ఎఫెక్టివ్ డిక్షనరీ యూజెస్ అంటే ఏంటంటే డిక్షనరీ వాడుక అనేది మనకి బాగా తెలుసుండాలి. దానివల్ల మనకి క్వశ్చన్ ఏదైనా అటెంప్ట్ చేసేటప్పుడు ఈజీగా కొన్నిసార్లు మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డిస్కోర్స్ రైటింగ్లో వచ్చేసరికి మనం లెటర్స్, డైరీ ఎంట్రీస్, అదేవిధంగా కాంప్రహెన్షన్గా ఏదైనా రాయడం కావచ్చు, ప్యాసేజ్ రైటింగ్ కావచ్చు, ఇలాంటి వాటి మీద కంప్లీట్ ఐడియా అనేది మనకి తర్వాత రావాల్సి ఉంటుంది. చివరిగా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనకి బాగా యునిక్ స్కోరింగ్ ఏరియా అంటే వీటిలన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాత ఎవరు స్కోరింగ్ తెచ్చుకొని ఏరియా ఏదైనా ఉందంటే ఫోనెటిక్స్. ఫోనెటిక్స్ అసలు అర్థం కాక చాలా మంది వదిలేస్తాం. కానీ ఫోనెటిక్స్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే శబ్దాలను బేస్ చేసుకుని, అంటే ఏ శబ్దం ఎలా వస్తుందో మనకు తెలుసు, కానీ మనం దానిలో ఎందుకని స్కోర్ చేయలేమంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టక. ఈ యొక్క ఫోనెటిక్స్లో వచ్చేసరికి ఎన్ని పదాల కింద ఉపదిస్తాం, ఆ పదం ఎక్కడి నుంచి వస్తుంది, నాలుక మీద నుంచా, గొంతులోంచా, లోపల నుంచా, మనం తెలుగులో కూడా చదువుకుంటూ ఉంటాం మెథడాలజీలో. ముక్కులో నుంచి వచ్చే పదాలు అంటే స్వరాలు, నోట్లోంచి వచ్చే స్వరాలు, గొంతులో నుంచి వచ్చే స్వరాలు, లోపల నుంచి గాలి తీసుకునే స్వరాలు, గాలి ఊదే యొక్క పదాలు, ఇలా వీటినే మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటే దీన్ని మనం ఫోనెటిక్స్ అంటారు. కాబట్టి ఈ ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఇప్పుడు మీకు ఆఖరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, ఈ ఇంగ్లీష్ పార్ట్లో కూడా మనం కంప్లీట్గా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి 2 ముక్కల్లో చెప్పేస్తాను. టెట్ మనం స్కోర్ చేయాల్సింది 90 మార్క్స్. అయితే ఈ 90 మార్క్స్లో మినిమం టు మినిమం అంటే ఇంగ్లీష్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ ఉంటుంది 60, కాబట్టి దాని గురించి వదిలేద్దాం. ఏదైతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ రాసేవాళ్ళు, ఫిజిక్స్ రాసేవాళ్ళు, బయాలజికల్ సైన్స్ రాసేవాళ్ళు, లేదా ఎస్జిటి రాసేవాళ్ళు, వీళ్ళకి ఓన్ సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, ఓన్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు చేసే సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదన్నా కోర్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మీదే తీసుకుందాం, ఎందుకంటే తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. వాళ్ళు మ్యాథ్సే అనుకుందాం. మ్యాథ్స్ అనుకుంటే ఇప్పుడు చూడండి, ఎస్జిటి వాళ్ళకంటే పేపర్ 1 రాసే వాళ్ళకి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి? 24 ఉంటాయి, అంతే కదా. ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ఓన్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అయితే దానికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్ సబ్జెక్ట్ బయాలజికల్ సైన్స్ అయితే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ 2కి వచ్చేసరికి 16 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈ 16 మార్క్స్నే బేస్ చేసుకుని చెబుతాను నేను. కాబట్టి ఎక్కువ స్కోర్ ఉండే మన మదర్ సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు. అంటే కనీసం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు రాస్తున్న పేపర్లో వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ కనీసం మెథడాలజీ కూడా తీసేసాను నేను. 16 ఉన్నాయి. ఈ 16 మ్యాక్సిమం ఫుల్ఫిల్మెంట్ అంటే మన యొక్క సబ్జెక్ట్ మీద మన కంప్లీట్ గ్రిప్తో మనం వెళ్తే, నేను ముందే చెప్పాను కదా, ఒక 15 మార్క్స్ స్కోర్ చేయాలి అని నేను చెప్పాను. కాబట్టి మనకు ఇప్పుడు ఎంత కావాలి? ఇంకా 75 మార్క్స్ కావాలి 90 స్కోర్ చేయడానికి. ఇంకా ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు చేయొచ్చు, నేను కాదట్లేదు. ఇప్పుడు ఈ 75ని మనం ఎలా స్కోర్ చేస్తాం అన్న దాని మీదే మన యొక్క పాస్ పర్సంటేజ్ లేదా మన సక్సెస్ అయ్యే విధానం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాథ్స్ ఒకటే సరిపోతుందంటే దాంతోపాటు ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. వాటిల్లో ఏదో ఒకటి స్కోర్ చేస్తాం, 5 ఎంతో కొంత స్కోర్ చేస్తాం కాదంట్లా. కానీ మెయిన్గా మనం ఈ యొక్క ప్రెజర్ పెట్టాల్సింది, లేకపోతే స్ట్రెయిన్ మనం తీసుకోవాల్సింది దేని మీద మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇదిగోండి ఇప్పుడు దీనిలో చెప్తున్నా చూడండి. పేపర్ 2 పేపర్ తీసుకుని ఈ సిడిపి మీద, ఈ తెలుగు మీద, ఈ ఇంగ్లీష్ మీద. ఈ తెలుగు మీద ఆల్రెడీ వచ్చేసరికి మన ఓన్ మదర్ టంగ్ కాబట్టి వీటిలో మనం స్కోర్ చేసుకోవడం ఈజీగానే అయిపోద్ది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిడిపికి వచ్చేసరికి 30 out of 30 ఈ నెల రోజుల్లో నేర్చుకోవడం ఇంపాసిబుల్ కాబట్టి మ్యాక్సిమం మన యొక్క క్లాస్ రూమ్ యొక్క ఇంప్లికేషన్స్ మనకు తెలిసిన ఆల్రెడీ టీచింగ్ టెర్మినాలజీతో కొంతవరకు మనం బయటపడవచ్చు. ఈ మిగతాది మనకు రాదు అని వదిలేసుకునే ఈ 30 మార్క్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో, దీన్ని బేస్ చేసుకుని మన యొక్క స్కోర్ 90 క్రాస్ అవుతుందా, 100 క్రాస్ అవుతుందా, 110 క్రాస్ అవుతుందా అనేది మనకి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
కాబట్టి ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది లేకపోతే ఈ ఇంగ్లీష్ టాపిక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒకసారి కామన్ వెయిటేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ గురించి ఒక 2-3 మాటలు మీతో కంప్లీట్ చేస్తాను. ఈ యొక్క పేపర్ 1కి వచ్చేసరికి 24 మార్క్స్ వెయిటేజ్, పేపర్ 2కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలుగు కూడా కావచ్చు, వీళ్ళందరికీ 30 మార్క్స్ ఉంటే ఇక పేపర్ 2 స్పెషలైజ్డ్ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి 30 + 48 78 మార్క్స్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడం ఇంగ్లీష్లో అవసరమై ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్లో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మెయిన్గా ఫోకస్ దేని మీద పెట్టాలి అనేది చెప్తాను. కాబట్టి 30 days సిరీస్తో క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడే ఈ ఛానల్ని ఏదైతే బెర్రీ బడీ ఛానల్ ఉందో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా నేను ఈ యొక్క టెట్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఎక్స్క్లూజివ్గా క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపు లింక్ అనేది అక్కడ ఇస్తాను. దానిలో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నేను తయారు చేసిన మెటీరియల్స్ కావచ్చు, లేదా నేను ఏదన్నా క్లాస్ అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన లింక్స్ కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా అప్లోడ్ చేసిన అవైనా మీకు ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయడం కావచ్చు, దానిలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అటెంప్ట్ చేయబోతున్న వాళ్ళ కోసం కొంచెం అవగాహన కలిగించడానికి చేసిన వీడియో ఇది. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడింది అని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్లో 3rd క్లాస్ నుంచి అప్పర్ క్లాసెస్ అనేటివి కూడా ఇంగ్లీష్ లెసన్స్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి మీ యొక్క స్టూడెంట్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఛానల్ ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో కూడా ఈ ఛానల్ని షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. టేక్ కేర్.